హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య. మీ జయ ఈరోజు మీ ముందుకి సమ్మర్లో కాసే ఫ్రూట్స్ కాయలు మీ ముందుకు తీసుకొచ్చానండి. చూడండి, వాటర్ యాపిల్స్ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా చక్కగా చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదా, తినాలనిపిస్తుంది. ఇట్లా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడు జర్నీలోకి వెళ్ళినా ఇలాంటివి తీసుకుని తింటే మనకి వాటర్ బాగా చక్కగా ఉంటుందండి. చూసారు కదా, మనకి వాటర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా మామిడి చెట్లకి గుత్తులు గుత్తులుగా మామిడికాయలండి. ఇంకా మనకి తయారై పళ్ళు అవడానికి ఇంకా టైం పడద్ది. చూసారు కదా, మీకు ఎండ వల్ల కొంచెం క్లియరెన్స్ కనిపిస్తుందో లేదు కానీ చెట్టు నిండా గుత్తులు గుత్తులండి. ఎక్కడ చూసినా మేము ఉన్న సైడ్ అయితే మొత్తం అంతా తోటలేనండి. మామిడికాయలు ఇవన్నీ మొత్తం అన్నీ ఉంటూ ఉంటాయండి. చూడండి, పనసకాయలు ఎలా దిగాయి గుత్తులు గుత్తులుగా. చూసారా, చూస్తుంటే భలే ఉన్నాయి కదండి. ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా దొరికేవి పనసకాయలు, మామిడికాయలు, వాటర్ యాపిల్, జీడి మామిడికాయలు, తాటి ముంజులు, అలాగే సపోటాలు ఇవన్నీ ఇలా దొరుకుతూ ఉంటాయి. చూడండి, ఇది జీడి మామిడికాయ చెట్టు అండి. ఈ జీడి మామిడి పళ్ళు కూడా మీకు ఎండలో క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ చాలా అయితే అండి గాలి వేస్తే రాలిపోతూ ఉంటాయండి. చూడండి ఎంచక ఇవి పచ్చి జీడి పిక్కలండి. ఇప్పుడు మనకు పచ్చి జీడిపప్పు ఎక్కువగా దొరుకుతుందండి కర్రీ చేసుకుంటాకి. చూసారు కదా, ఇవైతే టేస్ట్ భలే ఉంటాయండి ఉప్పు కారం రాసుకొని తింటే. అలాగే పచ్చి జీడిపప్పుతో కర్రీస్ కూడా చేసుకుంటారు. లేతగా ఉన్నప్పుడు ఇట్లా కట్ చేసి పప్పు తీసుకొని చూడండి, ఈ మామిడి చెట్టుకైతే అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటండి, అన్ని ఉన్నాయండి. చూడండి, ఇక పచ్చి జీడిపప్పులు మనకి ఈ జీడి మామిడికాయ చెట్టుకి ముందు పిక్క వస్తుంది, తర్వాతే కాయ వస్తుందండి. ఈ పండు స్మెల్ అయితే చెట్టు దగ్గరికి వెళ్తే భలే వస్తుందండి. తింటే టేస్ట్ కూడా ఉప్పు కారం రాసుకుంటే భలే ఉంటుంది. మీకు కూడా తెలుసండి, తాటి ముంజలు అవి కూడా తీద్దాం అనుకున్నా కొంచెం కుదరలేదండి. తాటి చెట్ల నిండా అయితే ఇంకా పింజలతో ఉన్నాయి, కొన్ని తయారై ఉన్నాయండి. అలాగే సపోటాలు ఇంకా చాలా చాలా సమ్మర్లో మనకు దొరికేవన్నీ ఇప్పుడే అండి చక్కగా ఉంటాయి. చిన్ననాటి కాలంలో ఇవన్నీ తినేవాళ్ళం కదండి. ఇప్పుడు ఈ జీడి మామిడికాయలు అవి మనకి అమ్మడానికైతే ఎక్కువగా రావటం లేదండి. వీడియోని ఇస్తే అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.